అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ విష్ణు, కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్. ఈరోజు టాపిక్ వచ్చేసి టెన్నిస్ ఎల్బో. ఈ టెన్నిస్ ఎల్బో అంటే ఏంటి? టెన్నిస్ ఎల్బో అంటే మనకు ఎల్బో దగ్గర లాటరల్ సైడ్ అంటే ఈ చివరన మనకు పెయిన్ వచ్చినట్లయితే, లేదంటే బర్నింగ్ సెన్సేషన్ ఉన్నా, లేదంటే పెయిన్ ఏదైనా ఆబ్జెక్టివ్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు పెయిన్ వచ్చినా ఈ పెయిన్ని మనము టెన్నిస్ ఎల్బో అంటారు. ఈ టెన్నిస్ ఎల్బో ఎలాంటి వాళ్ళలో వస్తుందంటే రిపీటెడ్ మూమెంట్ చేసే వాళ్ళలో, అంటే నార్మల్గా ప్రొలాంగ్డ్ కంప్యూటర్ యూజ్ చేసేవాళ్ళు, అంటే టైపింగ్ కానివ్వండి, లేదంటే ఎక్కువ మౌస్ యూజ్ చేసిన, లాంగ్ టర్మ్ మౌస్ యూజ్ చేసిన, లేదంటే కుకింగ్ చేసే వాళ్ళలో, లేదంటే ఎక్కువ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేసే వాళ్ళలో కానివ్వండి, అంటే బ్యాడ్మింటన్ కానివ్వండి, టెన్నిస్ కానివ్వండి, క్రికెట్ ఆడే వాళ్ళలో కానివ్వండి, ఇలాంటి వాళ్ళలో మనము కామన్గా ఈ టెన్నిస్ ఎల్బోని చూస్తుంటాం. సో అలాంటి వారి కోసం ఎలాంటి ఎక్సర్సైజ్, హోమ్ ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టెన్నిస్ ఎల్బో ఉండేవాళ్ళు ఈ ఎక్సర్సైజ్ అయితే డెఫినెట్గా ఫాలో అవ్వండి, మీకు హెల్ప్ అయితే అవుతుంది. సో ఎక్సర్సైజ్ ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఎల్బో టు బ్రెస్ట్ వరకు మనము ఇలా సపోర్ట్ చేస్తూ ఇలా బ్రెస్ట్ని ఇలా డౌన్ చేసి నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా లిఫ్ట్ చేసి ఒక 1 or 2 seconds హోల్డ్ చేసి నెమ్మదిగా డౌన్ చేయాలి. మళ్ళీ ఇలా అప్ చేస్తూ డౌన్ చేయాలి. ఇలా 10 to 15 రెపిటేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 2 to 3 sets అయితే చేసుకుంటే మనకు ఈ ఎక్సర్సైజ్ సరిపోతుంది. ఈ విధంగా చూడండి, ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి, తెలుస్తుంది. ఈ విధంగా ఇదొక ఎక్సర్సైజ్. నెంబర్ 2. నెక్స్ట్ సేమ్ మీ యొక్క చేతిని ఇలా నిటారుగా అంటే ఇలా నిలువుగా ఉంచి ఇలా సైడ్ బెండ్ చేస్తూ మ్యాక్సిమం అప్ చేయాల్సి ఉంటుంది. ఇలా అప్ చేశాక మ్యాక్సిమం ఎండ్ రేంజ్లో 1 or 2 seconds హోల్డ్ చేసి నెమ్మదిగా ఇలా డౌన్ చేయాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు చేతి యొక్క ఎక్స్టెన్సర్ కంపార్ట్మెంట్ మనకు స్ట్రెంగ్త్ అనేది బిల్డ్ అవుతుంది. ఒకసారి స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతే నెమ్మదిగా పెయిన్ కూడా తగ్గిపోవడం జరుగుతుంది అన్నమాట. ఇలా 10 to 15 రెపిటేషన్స్ అండ్ 3 to 4 sets చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కనుక మనకు పెయిన్ ఇంక్రీజ్ అవుతున్నట్లయితే రెపిటేషన్స్ తగ్గించుకోవడం కానీ, లేకుంటే కౌంట్స్ అంటే మనం 10 చేసే దగ్గర 5 చేయడం కానీ ఇలా నెమ్మదిగా స్టార్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇదొక ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి నెమ్మదిగా ఇలా ఉన్న డంబెల్ ఇలా చివరికి ఎడ్జ్ కానీ డంబెల్ కానీ, లేదంటే ఏదైనా బాటిల్స్ కానీ, లేకుంటే ఏదైనా డంబెల్ ఉన్నట్లయితే డంబెల్, లేదంటే ఇంట్లో ఉన్న 1/2 liter బాటిల్ కానీ యూజ్ చేయొచ్చు ఈ ఎక్సర్సైజ్ కోసం. ఇలా ఉన్న చేతిని ఇలా ఉంచి నెమ్మదిగా ఇలా సైడ్కి రొటేషన్ మ్యాక్సిమం చేస్తూ నెమ్మదిగా మళ్ళీ బ్యాక్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇలా 10 to 15 రెపిటేషన్స్, 3 to 4 sets కానీ, లేకుంటే 2 to 3 sets కానీ, డిపెండ్ ఆన్ యువర్ పెయిన్ బట్టి ఎన్ని రెపిటేషన్ చేసుకోవాలనేది మీ ఇష్టం అన్నమాట. సో ఈ విధంగా స్లో మోషన్లో చేయండి, డెఫినెట్గా మీకు ఈ ఎక్సర్సైజ్ అయితే హెల్ప్ అవుతుంది. షోల్డర్ ఎక్సర్సైజ్ కూడా మనము ఈ టెన్నిస్ ఎల్బోలో అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. షోల్డర్ స్ట్రెంథనింగ్ కోసం 1 kg కానీ, లేదంటే 2 kg కానీ, 1 kg అయితే నార్మల్గా సరిపోతుంది. ఈ 1 kgని డంబెల్ తీసుకొని ఇలా నెమ్మదిగా అప్ చేస్తూ స్లోగా డౌన్ చేసుకోవాలి. ఈ విధంగా 10 to 15 రెపిటేషన్స్, 2 to 3 sets ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు షోల్డర్ మజిల్స్తో పాటు మనకు ఎల్బో మజిల్స్ కూడా స్ట్రెంథెన్ అవుతాయి. ఓకే, ఇది 4th. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇలా ఈ పొజిషన్లో ఉండి నెమ్మదిగా ఇక్కడ నుంచి ఎల్బోని అప్వర్డ్ చేస్తూ బ్రెస్ట్ని స్లోగా డౌన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 10 to 15 రెపిటేషన్స్ అండ్ 3 to 4 sets అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, చూడండి ఒకసారి నెమ్మదిగా అప్ టు డౌన్ చేయాలి.